మీద కాపురం చేసుకునేవాళ్ళు కొంతమంది. అంటే తిండి కోసం వాళ్ళు కొట్టుకుతాడు. మంచి వంకాయలు దొరికితే అవి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పట్టుకొస్తాడు. అది అప్పుడు కూర చేయమంటాడు. ఆఫీస్కి వెళ్ళాం, రేపు చేస్తానని పాపం కొన్ని రేపు చేస్తానులే, ఆమె నాలుగు మీద బతకటంలే. మామూలుగా పిల్లల కోసం భర్త కోసం బతుకుతుంది. అందరూ నాలుగు మీద బతికే డోర్ బతికి ఉంటారా? ఆవిడ మొన్నటి చేద్దామని ఎక్కడ పెట్టింది. ఊరికి వెళ్ళిపోయాడు. ఇచ్చేత నేను ఇంత వంకాయలు ప్రత్యేకం కూర కింద కూడా కొడుతుంటే ఆ వంకాయ కొడుతుంటే నోచుకోలేక సంసారం లేదు. అది పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పారు సంసారాన్ని ఇవ్వాలి. వాళ్ళు వంకాయతో కలుపుకున్నారు. ఆ పని కలుపుకుని ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చినట్టుకి కడుపులో మాడిపోతూ ఉంటే ఆ పక్కన హోటల్లో తెప్పించి కాకపోయినా ఉంటారు. షాపింగ్ పెట్టేటువంటి పిండకుండా ఆ బోండాలు తెప్పించుకుంటారు. బోండాకు ఎందుకని ఇంటి దగ్గర చేసిన కూర తింటే రుచిగా ఉండేది, శుభ్రంగా ఉండేది, రుచిగానే ఉండేది. ఆహారం వచ్చింది. ఆ హోటల్లో వాడు మైదా పిండి, శనగ పిండి, ఇంకా చెప్పకుండా పిండి ఇవన్నీ కలిపి వేసినటువంటి బోండాలు ఇది కూడా రైతు విషయం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే కడుపులో వాడిపోతుంది మంటి గంటకి. అవి రోజు తినేసి మంచి వాళ్ళు కార్యక్రమం మీద ఏం చేస్తున్నటువంటి వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు అంటారు. ఇంకా ఏమీ లేదు, రేపటి కూడా ఇది బాగుంటుంది, పచ్చడి బాగుంటుంది. ఈ తప్ప పొద్దున్న సాయంత్రం దాకా ఇంకేం ఉండదు. అలాగే కంట్రీ కోసం కంట్లో కాపురం ఉంటున్న వాళ్ళు కొంతమంది అనమాట. అక్కడ ఇక్కడ పెంచుకున్నటువంటి వాళ్ళు ఏ వస్తువులు ఎక్కడ బాగున్నాయి, బాగుంటుంది కాకుండా ఎవరినేం చేస్తున్నారో కన్నాల్లో ఇళ్లలో చూస్తూ ఉంటుంది. ఇలా అలాగే కొందరు శవనంలో కాపురం ఉండేటువంటి వాళ్ళు ఇలా పంచేంద్రియాల్లో పంచకాపురంలో అయ్యాక శరీరంలో మొత్తం హోల్ మొత్తం మీద కాపురం ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల జన్మలు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారంటే శరీరం హోల్ మొత్తం అది కొంతకాలం అయిపోతుంది. ఇదంతా అయిన తర్వాత ఎంతకంటే కొంచెం రుచిగా జీవించడానికి వీలున్నట్లుందో అని తెలుస్తుంది. అప్పుడు ప్రాణవాయు కోశంలోకి వస్తాం. వచ్చేటప్పటికి మీ శరీర కోసం ఏంటంటే జీవిస్తూ ఊటు కోసం జీవిస్తారు. అట్లాగా తర్వాత మనస్సు మనోమయ కోసం అంటే మనస్సులో మతం వేశాం. అంటే రజస్సు సమస్యను స్వరాతి ఘోరంగా బతికాం అన్నమాట. వాడు గెలిచాడు ఎలక్షన్లో, అంటే గెలిస్తే వాడు ఉన్నాడు తీసేస్తాం. మా చిన్నప్పుడు ఒక కసరత్తు వస్తాడు ఉండేవాడు తెలంగాణలో బాపట్ల. ఈ రాష్ట్రాలకంతటికి ఛాలెంజ్ అయినాడు. నేను మా బాబాయ్ గారు ఆల్ ఇండియా ఒలింపిక్ రెగ్యులర్స్ లో ఒక ఆయన బయటికి అది కూడా బహుమానం చేశారు. మా నాన్నగారు తమ్ముడు. ఆయన దృష్టిలో వచ్చి గురుగారు వాళ్ళు స్టేజ్ మీద ఛాలెంజ్ చేస్తున్నారు, పోలీసులు ప్రతిపించకూడదు, వాళ్ళకి ఎట్లా మాట్లాడతాము, వాళ్ళు ఎవరో పోనీ కాదు గురుగారు మీరు ఊరుకోకూడదు. ఆయన వీళ్ళు మా గురువు గారు నేను కొనేస్తాడని చెప్పి ఛాలెంజ్ చేశారు. కానీ వాడు ఇన్వైట్ చేసి దృష్టిలో ఈయన వెళ్ళారు. వెళ్తే మన్నాడు పెట్టించారు ప్రదర్శన. పెట్టిస్తే ఆ రోజు కబురు చేశారు దీనికి ఏంటి సృష్టించారు. ఎవరైనా ఆయన ఓడించినట్లయితే మొన్నటి ఉండరు, చంపేస్తారు, ఎత్తుకోవాలి అని గ్రహాలు. అంటే ఈయన ఒక్కనే సమాధానం చెప్పారు. సాగరిస్తే నల్లు తాగుతారు ఎత్తులు వీడియో తాగనివ్వడంలో ఉంటుంది. అదేదో మాట్లాడి తృప్తి పడ్డారు. మనం ఓడించకుండా తృప్తి పడుతూ దాంట్లో నలసేపు ఏ కీడికి అంటీలారా వెలికేసి ఇచ్చాడు. అంత అయిన తర్వాత చేతికి పడుతుంది. తర్వాత 6 మాసాలు మొత్తం పోతుంది. తర్వాత ఇచ్చాడు. అంటే ఊరిస్తే తప్పుతట్టు కనుక ఈ ఆనంద వివాహంలో ఇంద్రుడు ఎందుకు సంతోషంగా ఉంటున్నాడంటే శరీరంలో వచ్చినా శరీరం అనుభవించాల్సినా మనస్సు ద్వారానే అనుభవించాలి, ఇంద్రియాలు అనుభవించాల్సి వచ్చినా మనస్సు ద్వారానే అనుభవించాలి, అన్నమయ ప్రాణమయ మనోమయ అన్ని కోశాలు అనుభవించాలి. అగ్ని చీకొచ్చినట్లయితే పంచస్పంచంగా అంటే పంచభూతాల్లో కలిసిపోతాం.
ఇవన్నీ పంచభూతాల్లో ఉన్న అంతర్యాన్ని స్మరించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మృత్యువు పారిపోతుంది. ఐదవదిగా ఆనందమయ కోసం దగ్గరికి వెళ్ళేవాళ్ళు కొంతమంది శరీరం ఉండగానే వాళ్ళు శరీరం వదిలితే మృత్యువు రాదు, శరీరం ధరిస్తే జన్మ రాదు. అలా కాకుండా శరీరం పోయినప్పుడల్లా తెచ్చేవాళ్ళు కొంతమంది, శరీరం పోతుంది వాళ్ళు భయం వేసినప్పుడల్లా తెచ్చేవాళ్ళు కొంతమంది, శరీరానికి టెంపరేచర్ వచ్చినప్పుడల్లా తెచ్చిపోయేవాళ్ళు కొంతమంది, హెడేక్ వచ్చినప్పుడల్లా తలకాయకి నొప్పి వచ్చినప్పుడల్లా తెచ్చిపోయేవాళ్ళు కొంతమంది, ఇలా చాలా మంది ఉంటూ ఉంటారు. అలా కాకుండా సర్వాంతర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు శరీరం పోయినప్పుడు కూడా మృత్యు వాళ్ళ దగ్గర ఉండటం పారిపోతుంది అన్నాడు. ఐదవదిగా ఎందుకని ఏది మృత్యు అని వీళ్ళంతా అంటున్నారో దానిని ఆనందమయ కోశం కింద ఋషులు స్థాపించారు. అది అంతర్యామిత్వం. అంతర్యామిత్వంలో ఈ శరీరము ఇవన్నీ కలిసినప్పుడు విడిపోయినాడని మళ్ళీ అందులో చేతులు పెట్టినప్పుడు పుట్టాడని అనుకుంటాం. ఎంత తెలియ తక్కువ అంటే ఒక అడుగు వెళ్ళం కదా గ్లాసులో నీళ్లలో కరిగిపోతే అది సరిపోయిందని మళ్ళీ దాన్ని క్రిస్టలైజేషన్ ప్రాసెస్ లో తీస్తే మళ్ళీ జన్మించిందని అనుకుంటాం. ఎంత అజ్ఞానం అంటే అది ఇక్కడ దీన్ని అర్థం చేసుకునే పద్ధతి ఈ వాక్యాన్ని. మృత్యుర్భావతి పంచమ ఇది సైషా ఆనందస్య మీమాంసామవతి. ఈ ఆనందం యొక్క మీమాంస ఇదేంటి ఇట్లాంటిది అంటే ఆనందాన్ని గురించి పొలుచులకు కావాల్సినటువంటి కుతూహలం అంటే ఇలా నేర్చుకోండి, ఇలా ఉపాసించండి. యువాస్యాదు యువాఛాయక, మంచి యువకుడు ఆనందాన్ని కోశాన్ని ఉపాసన చేసినట్లయితే అంటే అంతర్యామి స్వరూపుడైనటువంటి పురుషుడుగా ఆనందమయుడుగా జీవించడం ఉపాసన యువకుడు చేయాలి. అన్ని తర్వాత ఆనందంగా ఉన్నటువంటి వయస్సులో దాన్ని అభ్యాసం చేస్తే శరీరం ముసలికి అయిన తర్వాత కూడా లోపల జీవుడు ఆనందమయుడుగా ఉంటాడు, శరీరంతో సంబంధం లేకుండా ఉంటుంది. ఇప్పుడు కదండి చిట్టటి వరకు ఏముండదు. సమవాద పుస్తకాలతో కప్పుకుంటే చేసుకోవాల్సినప్పుడు ఇంకేముంటుంది ఆచార్యులు మమదేకరావలంబం అనమన్నారు. అంటే నాకు తెలియదయ్యి ఈ మన శరీరం మన మాట విన్నప్పుడు ఇప్పుడు ఆనందం కోసం ప్రయత్నిస్తామంటే ఇల్లు తగలడుతుంటే బాగా తవ్వడానికి ప్రయత్నం చేసినట్టు నెక్స్ట్ సమ్మర్ లో మళ్ళీ ఏదో ఇంకో ఇల్లు తగలడుతుంటే పనికొస్తుంది కానీ ఆ బావి ప్రస్తుతం పనికిరాదు. అందుకని యువకుడుగా ఉన్నప్పుడే దీని సాధన చేసి శరీరము మనస్సు ఇంద్రియాలు నీ మాట వినకుండా పోయే వయస్సు వచ్చినప్పుడు అవి వినకుండా పోవు. ఇంకా చివరి క్షణం దాకా కామల పాకలాగా శరీరం అలా ఉంటూ ఉంటుంది, నీ పనులు చేసుకుంటూ అది పడిపోతుంది, నువ్వు ఎడుతూనే ఉంటావు. ఈ స్థితి రావాలి, అది వాళ్ళు చెప్పింది. అందుకని దండం పడనప్పుడే ఎప్పుడు పర్వాలి దేవుణ్ణి అంటే ఆనందమయ కోశం అంటే అంతర్యామి అంటే పళ్ళు ఒకటి రాయిపోయిన తర్వాత ఇంకా మన ఎవరు ప్రేమించడం తెలిసాక దేవుడి దేవుడు పెట్టే తరుణందారూడి పోనప్పుడే కాదు చేయి మన స్వాధీనం లేదు. ముడుపు కలుస్తాను కొండకు వస్తాను అంటే మనం వాడి కొండకి వెళ్ళకపోతే వాడికి వెంట్రుకు పోతుందా కోపడి మనకోటి విభ్రాపు చెత్త సరుకు వాడి కొండకి వెళ్ళకపోతే వాడికే నయం కదా. విధంగా వాడి కొండకి వాడు ఎట్లా బాధపడతాడు. కొంచెం అది కూడా ఆలోచించాలి. మరి మాత్రం కూడా కష్టం దేవుడు తెలుసుకోవాలి కూడా. 10 మందికి పనికొచ్చేవాళ్ళు వాడి కొండకెళ్తే మంచిది అని అక్కడికి వెళ్ళి ఏదో ఇంత ముద్ద పడేస్తూ ఉండేట్టుగా ఏర్పాటు చేయ ఒక ఆసుపత్రి, ఒక ధర్మసత్రం. మేము ఈ కాల్తీ పడిపోయినప్పుడు నీ కొండకు వస్తాం అంటే నడవనప్పుడు అలా రవల కనువునంతా అరువుడి పోవడం. తర్వాత ఇంకా కాంతా సంఘములు అయినప్పుడే ఏమి సంగతి ప్రకారం చేస్తున్నాను. ఏరా ఎక్కడికి వెళ్తున్నాం భార్య వాడితో ఏదో చదువుతుంది కొడుకుతాం ఏమిటి చదువుతున్నాను అంటే ఇక్కడ 10 ఆయా కాలేంటే అనే వయస్సు వస్తున్నాం. తెలుసుకోవాలి పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగిన సామర్థ్యం వచ్చినట్టు వస్తుంది. ఈ లోపల వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చావా లేదా అన్నది తప్ప ఆ పైన నువ్వు చేయగలిగినటువంటిది ఏమీ లేదు.
ఇంట్లో అవసరమైన విషయాలు దేహపట్టుతో ఉన్నటువంటి భార్య పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. మధ్య నువ్వు దూరేమంటే మనం అసలే న్యూసెన్స్, శరీరం నడవటం లేదు, మధ్య అటు ఇటు పెడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే నోరు అక్కడ షెడ్ ఇస్తాం పడుకుంటుంటారు. అది కాస్త అప్పుడు దేవుడు కలుసుకుంటామంటే పడుకుంటుంటాడు. తర్వాత చూద్దాం, ఆ వెనసరి వదిలిపెట్టు, నాకు కంపు కొడుతుంది, తర్వాత చూద్దాం అంటారు. ఇంతలో వెనకరింపనప్పుడే నడుస్తూ ఉంటే కూర్చుంటే లేకపోతే కష్టంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వింటాం. నడుస్తూ ఉంటే ఒక్కొక్క సమస్య కొత్తగా చట్టాలు ఉంటాయి. టిక్ టింగ్ టిక్ టింగ్ నడుస్తూ ఉంటాయి, చట్టాలు వస్తూ ఉంటాయి. ఈ తిరగటం లేదు, తినగా కాలర్ పెట్టిస్తారు. డాక్టర్ కాలు పెట్టారట, డిగ్రీ ఇచ్చారన్నట్టు. స్పాండలైటిస్, సర్వికల్ స్పాండలైటిస్, ఇట్లాంటి వింతలు ఉంటాయి. అవి మేనం చెరింపోయినప్పుడు శరీరంలో తెలుస్తుంది. అలాంటప్పుడు యువకుడుగా ఉన్నటువంటి వాడు చేస్తే ఏమవుతుందంటే సాధు యువ, మంచివాడు మహానుభావుడు అయినటువంటి యువకుడు అంటే ఎట్లా ఉంటాడో తెలుసు. యువకుడుగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలి. తర్వాత వయస్సుడికి పోయిన తర్వాత మంచివాడు కావాలి అంటే తుక్కు సిద్ధం, అది కావు. మంచి కుర్రవాడిలో ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలగాలి. ఈ వీడు ఎవరి పిల్లవాడండి, 10 మంది వాళ్ళ పిల్లల్ని ఇలా తయారు చేస్తే ఎలా ఉంటుంది అని అనుకోవాలి మీ పిల్లవాడిని చేసి. అలాంటప్పుడు ఉపాసన చేయించవలసింది ఆనందమయ కోసం. వేదాంతం కానీ ఉపనిషత్తులు కానీ ఆ వయస్సులో చేయించవలసినవి కానీ తెలియక పశుప్రాయులై తల్లిదండ్రులు పిల్లవాళ్ళకి ఎవరైనా చెబుతూ ఉన్నా చదువుకుంటామని అన్నా కూడా ఎప్పుడెందుకు మట్టికొట్టుకు పోతారా, ఇప్పుడు చదువుకోవాల్సిన టెక్స్ట్ పుస్తకాలు, ఇట్లాంటి పశుప్రాయమైన పనులు చేయకండి. శుభ్రమైనటువంటి వయస్సులో శుభ్రమైనటువంటి ఆనందమయ కోశాన్ని గురించినటువంటి ఉపదేశం వాళ్ళని చేసుకొని వాళ్ళు మనం ఎట్లాగో మన పిల్లలకి చేయగలిగినటువంటిది చెడిపోయిన తరం మనం కనుక వాళ్ళ తరం వాళ్ళు నేర్చుకోనివ్వండి. చిన్నపిల్లల పని నేర్చుకోనివ్వండి. మనం వాళ్ళకి నేర్పే ఆనందంగా ఉంది. మనం ఉసూరు మట్టు ఉన్నటువంటి మొహాలతో ఉన్న వాళ్ళం పిల్లలకి ఆనందమయ కోసం ఇస్తామని మనం మొహం చూస్తేనే తెల్లారి పొద్దున్నే ఎదురు చూడటం అనిపిస్తుంది. 20వ శతాబ్దం మానవుడు అంటే కొన్ని ఫోటోలు 20వ శతాబ్దం వేస్తే 21వ శతాబ్దం వాడు 22వ శతాబ్దం వాడు ఆల్బం పెట్టుకుంటాడు, కింద రాసుకుంటాడు. పొద్దున్నే లేచి చూడకూడని మొహాలు ఎందుకంటే ఏడుస్తున్నట్టుంటాయి, వరీటిగా ఉంటాయి. ఏమిటో చస్తున్నాం, ఏమిటో పరిగెడుతున్నాం, లైఫ్ చేరాదండి, టైం లేదండి అంటే బతకడానికి. ఈ శతాబ్దంలోనూ కూడా ఇంత నికృష్టము ఇంత నీచము అయినటువంటి జీవితం ఈ నరజంతువు అనుభవించలేదు. తెలుస్తుంది జీవితాన్ని ఒక ఆయాసంలాగా, ఒక ఉపశమనం వ్యాధిలాగా, ఒక గుండె నరలాగా జీవితం మొత్తం జీవించగలిగినటువంటి తెలివితేటలు ఒక మన 20వ శతాబ్దంలోనే ఉన్నాయి. కనుక మన తర్వాత తరం వాళ్ళకి వాళ్ళ తర్వాత తరం వాళ్ళకి మనం ఇవ్వగలిగినటువంటి టీచర్లు గాను ఏమీ లేదు, పేరెంట్స్ గాను ఏమీ లేదు. టీచర్లుగా మనం కాన్వెంట్స్ లో ఏమి ఇస్తున్నాం మనకి తెలుసు కదా. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి విద్య కానీ తల్లిదండ్రులతో సంబంధం కానీ లేకుండా మూలఛేదం చేశాం. 2 జనరేషన్స్ కి కంటిన్యూటీ లేకుండా అక్కడ కత్తిరించేసాం. కత్తిరించేస్తే ఏ దేశం వాడు పరిపాలిస్తున్నాడో వాళ్ళకి సవతి పిల్లలుగా పెరగవలసినదే ఏ జాతి వాళ్ళైనా సరే కానీ తండ్రికి బిడ్డలుగా తల్లికి బిడ్డలుగా పెరగడానికి వీలు లేదు. గత 100 ఏళ్లలో ఎడ్యుకేషన్ అనే పేరుతో మనం చేసింది పోపడగానే అంతకంటే ఏం చేయలేదు. అందుకని ఈయన ఏమంటున్నాడంటే పిల్లలకి ఆనందమయ కోశ ఉపాసన అందించండి, వాళ్ళు అందుకుంటారు, మీరు వదిలిపెట్టేయండి. ఎందుకంటే వాళ్ళకి మనం నేర్పే క్వాలిఫికేషన్ మన దగ్గర లేదు. ఒకరినొకరికి వచ్చి అవమానపడేటువంటి నీతిలో ఆనందమయ కోసం ఇస్తాను. ఒకరి మీద వాడికి నమ్మకం లేనటువంటి వాడు, స్వచ్ఛమైన హృదయం లేనివాడు, అంటే కాన్ఫిడెన్స్ ఇన్ ది ఎసెన్షియల్ గుడ్నెస్ ఆఫ్ మ్యాన్ లేనటువంటి నీచ స్థితిలో ఉన్నటువంటి వాడు ఆనందమయ కోసం ఇవ్వగలము మన పిల్లలకి. మీరు మంచివారు అని అనుకుంటానికి కావాల్సిన సాహసం ఉన్న గుండెకాయ లేనివాళ్ళం కదా. ఆయన శుభ్రమైనటువంటి వాడు, ఆయనకి ఏదైనా పని అప్పచేస్తే మళ్ళీ అడగక్కర్లేదు, చూడక్కర్లేదు అని అనుకునే మంచిదనం పోసినా మన శతాబ్దంలో ఉన్న నరజాతి ఉన్నదే. ఎదుటి వారి గురించి జాగ్రత్త పడటం అనేటువంటి నీచత్వంతోనే ఎక్కువ బతుకుతున్నాం.
అంటే కోల్పోయినాము ఆనంద సామ్రాజ్యాన్ని అది చెబుతున్నాడు. ఆనందం యొక్క యువ స్యాత్ సాధు యువకుడు సాధువు అయినటువంటి యువకుడుగా తయారవుతాడు. మంచి యువకుడుగా, చక్కని యువకుడుగా, అంటే సత్సుగా తయారవుతాడు. ఒక తుపాకీ గూడులాగే ఉంటాడు, కానీ ఎవరి మీద పెడితే వాడి మీద తుపాకీ పేర్చడం, విప్లవం అని అరవడం, గోడల మీద స్లోగన్స్ రాయడం ఇలా ఉండవు. తుపాకీ అంటే అలా తయారవుతారు. అధ్యాయక ఆదిష్టో ద్రహిష్టో బలిష్ట, వాడు జీవిస్తే శుభ్రంగా 100 ఏళ్ళు బతుకుతారు. 55 ఏళ్ళు పోయాం, 56 ఏళ్ళు పోయాం, 57 ఏళ్ళు పోయాం. ఈ స్టాటిస్టిక్స్ అయితే ఉండవు, అది కనుక వస్తే అన్నమాట. ఉన్నదాళ్ళు శుభ్రంగా గట్టిగా ఉంటాడు, హాయిగా యజ్ఞను హరించుకుంటూ ఉంటాడు. ఎంతసేపు పనిచేసినా పనిచేస్తూ ఉంటాడు. 2-3 రోజులు నిద్రలేకపోయినా కళ్ళు ఎర్రపడం, మొహం వాడిపోదు, అలా ఉంటాడు. దృఢం, మంచి అస్తిత్వం, మంచి ఆయుర్దాయం, మంచి బలం, ఇది కలిగినటువంటి వాడు ఉంటాడు. అంటే ఆరోగ్యం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందండి? మందులు పుచ్చుకోవటం మీద ఆధారపడి ఉండదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆరోగ్యాన్ని కోల్పోతాం మందుల వల్ల. ఆరోగ్యాన్ని పోగొట్టేటువంటి సాధనములు మందులు తప్ప ఆరోగ్యాన్ని ఇచ్చేది కావు. ప్రాయశ్చిత్త కాండకు పనికొచ్చిన మందులు. అంటే ఆరోగ్యం పోయి ఎదుగుతూ ఉంటే ఆరోగ్యం వచ్చే లోపల సెపరేట్ చేయడానికి పనికి వస్తాయి, కానీ ఆరోగ్యం ఇవ్వవు. ఆరోగ్యం దీనివల్ల ఇస్తాయి మంచి ఆహారము, పండ్లు, పాలు, గురుడ్లు, అంటే ఈ శ్రీరంగ రైతుల వల్ల కూడా ఆరోగ్యం. అక్కడ బొమ్మలు చూస్తూ ఉంటాం, పండ్లు, పాలు, ఫోటోల్లో తప్ప తప్పం కదా మనకి. ఇది ఓరికెంట్లో మొదలైనటువంటి ఎలక్షన్ పేజీల మార్పులు మీరు తప్ప దొరకనంటారు. ఓట్లు ఓరికెంకలు దేశంలో దొరుకుతాయి కదా, ఇతర దేశాలకు ఎక్కిపోతూ ఉంటే చక్కగా ఆ ఎలక్షన్ గుర్తులుగా ఎవరైనా పెట్టుకుంటే వచ్చి దండం పెట్టాలి. ఓరికెంకంటే ఇలా ఉంటుంది. ఈ జనాలన్నీ కూడా నాన్ కండక్టర్స్ కనుక దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి ఎలాగో వెళ్ళవు, వీళ్ళు ఒకళ్ళు